శ్రీ పోతన భాగవత పద్యములు భావార్థముతో కూడిన వివరణతో సహా నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. నిగమములు అనగా వేదములు. వేద పఠనము చాలా కష్టము. ఒక్కొక్క వేదమును పఠించి గ్రహించడానికే అనేక సంవత్సరముల సమయము పడుతుంది. అటువంటిది వేదములను అన్నిటినీ పఠించడానికి ఒక జీవితకాలము కూడా సరిపోదేమో. ఈ పద్యములో పోతన గారు ఏమంటున్నారంటే, జీవితకాలమంతా కష్టపడి కూడా ఎన్ని వేదములు చదివినా కానీ అవి అంత సులభముగా ముక్తిని ప్రసాదించజాలవు. ఎందుకనగా వాటిని గ్రహించి అర్థము చేసుకొనడమే కష్టము అని చెబుతూ ఆయన భాగవతము యొక్క మహిమను ఈ విధముగా వివరిస్తున్నారు. భాగవతము సుగమమైనది, పఠించుటకు తేలికైనది. భగవంతుని యొక్క తత్వమును సులభమైన శైలిలో వివరించగలిగినది. అటువంటి భాగవతమును భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి మోక్షము కరతలామలకమే కదా. పై వివరణను ఇవ్వడంలో శ్రీ పోతన గారి ఉద్దేశ్యమేమిటంటే, వేదములు అనేవి పఠించడము దుర్లభమైన నేటి పరిస్థితులలో మహాద్భుతము, సులభగ్రాహ్యము అయిన శ్రీమద్ భాగవతము భగవంతుని అనుగ్రహమును ప్రాప్తింపజేసి ముక్తిని ప్రసాదిస్తుంది. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. శ్రీ పోతన మహాకవి, సరస్వతీదేవి అనుగ్రహమునకు పాత్రుడైన వాడు. అటువంటి మహాకవి ఎంతో నిగర్విగా భాగవత రచనలో తాను ఒక సాధనమును మాత్రమే అని, అంతకంటే తన పాత్ర ఏమీ లేదని వివరిస్తున్నారు. పలికెడిది భాగవతమట అంటే చెప్పబడుతున్నది భాగవతము. పలికించడివాడు రామభద్రుండట, శ్రీరామచంద్రుడు నా నోట స్వయముగా భాగవతమును పలికిస్తున్నాడు. నే పలికిన భవహరమగునట అంటే నేను పలికినట్లయితే సంసార బాధల నుండి, సంసార చక్ర భ్రమణము నుండి విముక్తుడనవుతాను. కేవలము పోతన గారే కాదు, శ్రీమద్ భాగవతమును భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి తప్పక ఈ జనన మరణ రూపమైన సంసార చక్రము నుండి విముక్తి కలుగుతుంది. పలికెద వేరొండు గాథ పలుకగనేలా. అంత ప్రయోజనమైన భాగవతమును కాక వేరొక గాథలను పఠించవలసిన అవసరము ఏమున్నది? తిరిగి మరికొన్ని పద్యములు వాటి అర్థములతో రేపు కలుస్తాను.